జ్యోతి మల్హోత్రా ఏమన్నా ఇక ఇండియా అంబాసిడర్ ఆమె, లేకపోతే అబ్దుల్ కలాం లేక ఒక సైంటిస్ట్ ఆమె డిఆర్డిఓలో పనిచేస్తుందా, డిఆర్డిఎల్లో పనిచేస్తుందా, ఆర్మీలో పనిచేస్తుందా? ఆమెకి ఎట్లా తెలుస్తాయి భారతదేశ సీక్రెట్లు? పాకిస్తాన్ ఆర్మీకి భారతదేశం యొక్క బేస్లు తెలియదు ఏడున్నాయో, మిలిటరీ మన యొక్క ఆర్మీకి సంబంధించిన యాక్టివిటీస్ ఏం జరుగుతుందో పాకిస్తాన్ ఆర్మీకి తెలియదు, గవర్నమెంట్ తెలియదా? అమెరికా గవర్నమెంట్ తెలియదా? రష్యా గవర్నమెంట్ తెలియదా? చైనా గవర్నమెంట్ తెలియదా? లేకపోతే ఆయా దేశాలు చేస్తున్న మిలిటరీ యాక్టివిటీస్ మనకు తెలియదా? వాళ్ళకి తెలియని అంత సీక్రెట్ ఇన్ఫర్మేషన్ జ్యోతి మల్హోత్రాకి ఎట్లా తెలుస్తుంది? జ్యోతి మల్హోత్రా హోమ్ మినిస్టరా, ప్రైమ్ మినిస్టరా, లేకపోతే మిలిటరీ హెడ్డా, రాష్ట్రపతి, లేకపోతే డిఆర్డిఓలో పనిచేస్తుందా, డిఆర్డిఓలో పనిచేస్తుందా? ఎవరికి చెప్తున్నారా? ఎవరి సేవలో తామర పూలు పెడుతున్నారు? ఆమె ఒక ట్రావెలర్, యూట్యూబరు. ఎస్, ఆమె అనేక దేశాలు తిరిగింది. ఆమెలాగా చాలా మంది తిరుగుతున్నారు. తిరిగినప్పుడు అది కొన్ని దేశాల్లో చట్టం సరిగ్గా లేనప్పుడు, లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేని దేశాల్లో ఆ యొక్క దేశం యొక్క అంబాసిడర్లను వాళ్ళ యొక్క సహకారం తీసుకొని అక్కడ తమ రక్షణ కల్పించుకోవడం అది వెరీ నార్మల్. మరి నిజంగా ఆమె దేశద్రోహురాలైతే ఆమె పోయినప్పుడే ఆమె మీద ఆమె మీద ఏది అరెస్ట్ చేయాల్సి ఉండే ఒక ఏడాది కిందనే. ఆమె పోయింది ఇప్పుడు కాదు, 1 year బ్యాకే పోయింది. అప్పుడే 1 year బ్యాకే కలిసింది వాళ్ళని. అసలు దొంగలు ఎవరు? ఎవడైతే ఆడ గ్రౌండ్ లో షూటింగ్ చేసిండ్రు వాళ్ళు ఎవరు? వాళ్ళ ఫోటోలు బయట పెట్టలేదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు పెట్టలేదు. అది ఇండియాలో వచ్చిండ్రా, పాకిస్తాన్ నుంచి వచ్చిండ్రా, వాడు ఎక్కడ ట్రైన్ అయినరు, ఆ లష్కర్ తోయిబా మన దేశంలో ఉందా, పాకిస్తాన్లో ఉందా? ఇవి కదా మాకు డీటెయిల్స్ కావాలి. ముంబై దాడులు జరిగితే ఆ తీవ్రవాది కసబ్ ఎక్కడి నుంచి వచ్చిండు, ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయ్యిండు, కరాచీలా ఎక్కడికి వచ్చిండు, మినిట్ టు మినిట్ మనము పబ్లిక్ ముందు పెట్టినాం. అదే కదా దక్షిణ దాడులు జరిగితే మినిట్ టు మినిట్ ఏమైందో పెట్టినాం. అట్లా పెట్టాలి ఎన్ఐఏ. కానీ ఎవరో సంబంధం లేని వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ మీద ప్రజల్ని దృష్టి మరలుస్తా అంటే అసలు తీవ్రవాదులను రక్షిస్తున్నట్టే కదా. పార్లమెంట్ మీద దాడి జరిగితే పార్లమెంట్ లో పొగబాంబు పెడితే ఎవరు పెట్టిండ్రు అనేది ఇప్పటివరకు విచారణ జరగలేదే. రైట్? కాంగ్రెస్ ఆయన ఉంది కాబట్టి మాలేగావుల మీద విచారణ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కాబట్టి ఆ యొక్క పార్లమెంట్ దాడి మీద అఫ్జల్ గుర్ మీద విచారణ జరిగింది. కాంగ్రెస్ ఉండే కాబట్టి ముంబై దాడుల మీద విచారణ జరిగింది. అందులో దోషులకు శిక్షలు వేసినాము. రైట్? ఈ దరిద్రులే కాందార్లో విమానం హైజాక్ చేయించి 3 తీవ్రవాదులు వదిలేసి వచ్చారు. వీళ్ళే బీజేపీ ఉన్నప్పుడే తీవ్రవాద దాడులు జరుగుతాయి, వాటిని మళ్ళీ వదిలేసి వచ్చేది, విచారణ చేయకుండా చేసేది ఈ దరిద్రులే. పహల్గాంలో నిజంగా విచారణ చేసేది అంటే ఆ రోజు షూట్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ ముఖాలు ఎట్లుంటాయి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినరు షూట్ చేసినాక, వాళ్ళు ఏ రౌట్లలో వచ్చిండ్రు, ఏ కెమెరాలో చిక్కిండ్రు, ఇది కదా ఇన్వెస్టిగేషన్ కావాల్సింది. పుల్వామా దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు మనం హెలికాప్టర్లో పంపిస్తామంటే ఎందుకు నిరాకరించారు? ఇది పాకిస్తాన్ మీద తోసేద్దాం ఎందుకన్నారు? నోరు మూసుకొని ఎందుకన్నారు? ఆ యొక్క సత్యపాల్ మాలిక్ గారిని ముందు రోజు అక్కడ చెక్ పోస్ట్ ఎందుకు తీసేసిర్రు? దేశంలోకి 200 kg ఆర్డీఎక్స్ ఒక ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి ఎట్లొచ్చింది ఆ మెటీరియల్? ఇది కదా ఇన్వెస్టిగేషన్ అంటే. సంబంధం లేని వాళ్ళని, యూట్యూబర్లని, పనికిరాని చెత్తని పట్టుకొని వాళ్ళ కేవలం మీడియాలో తమాషా చేస్తా అంటే ఈ అమ్ముడువైన ఆర్య బ్రాహ్మణ మీడియాని కంట్రోల్ పెట్టుకుని అంత ఈ ఆర్య గోధి మీడియాలో ఎవడు పనిచేస్తుంది? మళ్ళీ ఆర్య బ్రాహ్మణుడే. ఎవరి చెవులరా తామర పూలు పెట్టేది? నా రక్తంలో కొద్దాం రక్తం ప్రవహిస్తుందా లేకపోతే సింధూరం ప్రవహిస్తుందా చూద్దాం. పాకిస్తాన్ ఒక్కటేం కాలేదే. కరాచీ మండిపోతలేదే. బందర్గా ఇదైంది కాలేదే. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన అందరూ వచ్చేసి వాళ్ళు పబ్లిక్ లో చెప్తున్నారే. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ పార్లమెంట్ లో స్పీచ్ ఇచ్చాడే. పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మినిస్టర్ అన్ని ఇంటర్నేషనల్ మీడియాలు అన్నింటిలో ఛానల్లో వచ్చి చెప్పాడే. కానీ మోడీ మీడియాలో, గోధి మీడియాలో ఆర్య బ్రాహ్మణ పాకిస్తాన్ కాలిపోయింది, మండిపోయింది నువ్వు అనుకుంటే అవుతాదిరా. వాస్తవాలను ఏమార్చలేరు కదా. లుచ్చనా కొడుకులు మీద బతుకు. ఆలోచించండి మిత్రులారా, ఎంతసేపు నేను రూళ్ళు చేస్తారు? అది ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి. దిగజారుస్తున్నావు మన భారతదేశం విలువను ప్రపంచంలో దిగజారుస్తున్నావు. చదువుకొని పెండ ఉచ్చ బ్యాచ్ ఏ విషయం మీద అవగాహన లేదు. ప్రతి నోరు తెరిస్తే అబద్ధాలే. అక్కడ అసలు ఈయన పుట్టినప్పుడు అసలు అక్కడ ఏ ట్రైన్ లేదు వడోదరలో. ఓకే, ఆ తర్వాత గూడ్స్ రైలు వచ్చింది. అక్కడ ప్యాసింజర్ రైలు లేనే లేదు. ఆ గూడ్స్ రైలు అక్కడ ఆగనే ఆగది. అయినా వీడు సాయం అంట రైల్వే స్టేషన్లో తామర పూలు పెట్టుడు. వీడు చదువుకున్నప్పుడు 75 78 సర్టిఫికేట్ తెచ్చిర్రు. కంప్యూటర్ తోటి ప్రింట్ చేసిన సర్టిఫికేట్, ఎంఏ సర్టిఫికేట్.
అసలు అప్పుడు వీడు చదువుకున్నప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో ఆ కోర్సే లేదు, కంప్యూటర్లో టైప్ చేసేది విధానమే లేదు. అయినా వాడు హోంశాఖ మంత్రి వచ్చి లుచ్చనా కొడుకు సర్టిఫికేట్ చూపెడతాడు. ఎవరిని చెవర్రా తామర పూలు పెడుతుంది? వీడు అప్పుడే డిజిటల్ కెమెరాతో డిజిటల్ తీసినాడు. వీడు చెప్పినప్పుడు అసలు డిజిటల్ కెమెరానే లేదు. అంటే నోరు తెరిస్తే అబద్ధం. అంటే ఇంతమంది 140 కోట్ల మంది భారతీయులు మోరీలకెళ్ళి గట్టర్లకెళ్ళి మోరీలకెళ్ళి ఛాయ్ చేసి గ్యాస్ తీసి ఛాయ్ చేసిండంట. మరి మనం నెలకి 1400 ఎంత పెట్టి సిలిండర్ ఎందుకు కొనుక్కుంటారు? అందరు మోరీలకెళ్ళి గ్యాస్ తీసి ఛాయ్ చేసుకుంటారు కదా. చిన్న పోరగాన్లు ఇక అస్సాంలో వరదలు వస్తున్నాయిరా అని అడిగితే ఎందుకు వస్తున్నాయిరా, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, కర్బన వాటి జనితాలు ఎక్కువైపోయి మంచు జరిగి మాకు అన్ఎక్స్పెక్టెడ్ గా వరదలు వస్తున్నాయి, దానికి ఏం చర్యలు తీసుకుంటావు ప్రధాని అని ఒక 5వ తరగతి 10వ తరగతి పోరాడు అడిగితే ఏం చెప్తాడు? చిన్నప్పుడు నా ముక్కు గారేది, నాకు సర్ది అయ్యేది, ఇప్పుడు అయితే లేదు, మనము వాతావరణంలో మార్పు రాలేదు, మన శరీరంలో మార్పు వచ్చింది అని చెప్తున్నాడు. 5వ తరగతి అడిగే పోరాడు చెప్పే సమాధానం చెప్పలేని బతుకు ప్రధానమంత్రి అదో బతుకు. నా ప్రధాని అని చెప్పుకోవడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది. వెరీ అన్ఫార్చునేట్. ఆలోచించండి మిత్రులారా.